హైదరాబాద్ గాజుల రామారం హైడ్రా కూల్చివేతల వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైడ్రా కూల్చివేతలను నిరసిస్తూ స్థానిక కుటుంబాలు ఆందోళనకు దిగాయి. హైడ్రా అధికారులపై కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వారు. రాళ్ల దాడిలో జేసీబీ అద్దాలు ధ్వంసమయ్యాయి. రాళ్లు రువ్విన వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆక్రమణదారులు కీలక వ్యక్తి హబీద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని గాజుల రామారంలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఇక్కడ 100 ఎకరాలకు పైగా ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారులు ఆక్రమించారు. 60 నుంచి 70 గజాల్లో ఇళ్లను నిర్మించి 10 లక్షల చొప్పున విక్రయిస్తున్నారు. దీనిపై ఫిర్యాదు అందడంతో హైడ్రా రంగంలోకి దిగింది. ఆక్రమణదారుల చేతిలో 4500 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ఉన్నట్లు గుర్తించింది. సర్వే నెంబర్ 397లో నిర్మించిన అక్రమ ఇళ్లను కూల్చివేసింది. మరోవైపు కూల్చివేతలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. తామంతా డబ్బులకు ఇళ్లను కొనుక్కున్నామని, వాటిని అమ్మిన వాళ్లపై చర్యలు తీసుకోవాలంటూ చిన్నపిల్లలతో కలిసి జేసీబీ వాహనాలకు అడ్డుగా నిల్చొని నిరసన తెలిపారు.